మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో. యూనిక్ వర్మ ప్రేక్షకులకి మీకెందుకు రవికాంత్ నమస్కారాలు. అలాగే మా బంధుమిత్రులు స్నేహితులు శ్రేయభిలాషులు మా కస్టమర్ దేవుడికి మరొకసారి నమస్కారం చేస్తున్నాను. మా ఛానల్ని బాగా గౌరవిస్తారు, ముందుకు తీసుకెళ్తున్నారు. సబ్స్క్రైబ్స్ కూడా బాగా పెరిగారన్నమాట. ఈ విధంగా మీకు చెప్తూ ఈరోజు మీ ముందుకి శతభిష నక్షత్రంతో ముందుకు వచ్చాను. శతభిష నక్షత్రం, ఈ శతభిష నక్షత్రం రాహుగ్రహ నక్షత్రం. అలాగే జీవితాంతం ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గోమేధకం ధరించవచ్చు అనే మాట చెప్పబడుతుంది. ఈ శతభిష నక్షత్ర జాతకులు ఏ పాదములో శతభిష నక్షత్రంలో శిశువు జన్మించినప్పటికీ ఎటువంటి దోషము లేదు. అలాగే ఈ శతభిష నక్షత్రంలో కనుక స్త్రీ ప్రథమ రాజేశ్వరి అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ దోషం లేదు, మంచిదనే మాట చెప్పబడుతుంది. ఈ శతభిష నక్షత్రం రాక్షసగణం అని చెప్పబడుతుంది, యోని గుర్రం అనే మాట చెప్పబడుతుంది. ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన శిశువుకి ఏ పాదంలో జన్మిస్తే ఏ ప్రథమాక్షరంతో పేరు పెట్టాలనే మాట మనం తెలుసుకుందాం. శతభిష నక్షత్రం మొదటి పాదంలో కనుక శిశువు జన్మిస్తే గో అనే పాదం అనే అక్షరంతో పేరు పెట్టుకోవచ్చు. గో అంటే గోపాల్, గోపి అనే అక్షరాలతో ప్రథమాక్షరాలతో పేరు పెట్టుకోవచ్చు. ఈ శతభిష నక్షత్రంలో కనుక రెండో పాదంలో కనుక శిశువు జన్మిస్తే కనుక సా అనే అక్షరంతో పేరు పెట్టుకోవచ్చు. సా అంటే సాహిత్య. ఇక మూడో పాదంలో కనుక జన్మిస్తే సి, సీతాలో సి. అలాగే నాలుగో పాదంలో కనుక శతభిష నక్షత్రంలో కనుక శిశువు జన్మిస్తే సుబ్బారావు, సుజాత, సునీత అనే ప్రథమాక్షరాలుగా పేరు పెట్టుకోవచ్చు అన్నమాట చెప్పడం జరిగింది. ఇందాక చెప్పాను, ఈ శతభిష నక్షత్రంలో స్త్రీ కనుక ప్రథమ రజిస్టర్ అయితే కనుక ఎటువంటి దోషం లేదని. అలాగే శతభిష నక్షత్రం రాహుగ్రహ నక్షత్రం అవడం వల్ల మళ్ళీ చెబుతున్నాను, గోమేధికం జీవితాన్ని ధరించుకోవచ్చు అన్నమాట చెప్పడం జరిగింది. ఇక ఇక్కడితో మనం ఏ దోషం లేదు అనేసి మనం రజస్వలైనప్పుడు కానీ జన్మించినప్పుడు కానీ శిశువు జన్మించినప్పుడు కానీ ఏ దోషం లేదు కానీ అనే మాట మీరు సరిపుచ్చుకుని పక్కన పెట్టేసి ఉండాల్సిన అవసరం లేదు. శిశువు జన్మించినప్పుడే ఆ శిశువుకి జాతక చక్రం వేసి జాతక చక్రం పరిశీలింప చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే జాతక చక్రంలో కనుక ఏ గ్రహమైన కనుక బాలారిష్ట స్థానాల్లో కనుక పెడితే ఆ శిశువుకి బాల్యంలో బాలారిష్టాలు అనేక కలుగుతాయి, మారకాలు కలిగిస్తాయి, చాలా ఇబ్బందులు పెడతాయన్నమాట చెప్పడం అనేక మార్లు చెప్పాను. అలాగే మనం జాతకుడు పుట్టినమ్మటే శిశువు జన్మించినప్పుడే మన నక్షత్రం ఒకటే చూసి సరిపోయింది అనేసి ఊరుకోకూడదు. జాతక చక్రం వేసుకుని జాతక చక్ర పరిశీలనానంతరం మనం ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదైనా బాలారిష్టం కనుక ఉంటే కనుక బాలారిష్ట ఆ స్థానాల్లో ఏ గ్రహమైనా చెడిపోయిన ఏదైనా గ్రహం పడి చెడిపోతే ఆయా గ్రహాలకి తప్పనిసరిగా శాంతులు దానాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నమాట. మరొకసారి చెప్తూ ఈ శతభిష నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వారి తత్వం ఎలా ఉంటుంది అన్నమాట చెప్పుకుందాము. వీరు ఈ శతభిష నక్షత్ర జాతకులు జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారంటే రూపవంతులు, గుణవంతులు, మంచి బలిష్టమైన శరీరం గలవారు, పొడగర్లు, అలాగే మంచి గుణవంతులు అనే మాట చెప్పబడుతుంది, విద్యావంతులు అనే మాట చెప్పబడుతుంది. విద్యావంతులే కాదు విద్యాధికులు అని కూడా చెప్పడం జరిగింది. అలా ఏమిటంటే మనం వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆ వృత్తిలో పెద్దగా రాణిస్తారు. ఆ వృత్తి ఉద్యోగాల పట్ల అంతు చూస్తారనే మాట చెప్పడం జరిగింది. ఎంతవరకైనా వెళ్తారన్నమాట చెప్పడం జరిగింది. అలాగే పితృవాక్య పరిపాలకులే అంటారు, పెద్దలను గౌరవిస్తారు. తండ్రి చెప్పినట్లు నడుచుకుని తండ్రి మాట విని నడుచుకుని వెళ్ళేవాళ్ళు అంటారు. అలాగే గుణవంతుడైన మాట ఇందాక చెప్పడం జరిగింది. అలాగే సర్వకార్య నిపుణత, అదే ప్రతి పనిలో నిబద్ధత కలిగి ఉంటారు, ముక్కుసూటిగా ముందుకు వెళ్తారని చెప్పబడుతుంది. సృజనాత్మకత కూడా ఉంటుంది, అంటే క్రియేటివిటీ. ఒక వస్తువుని ఏదైనా తయారు చేయాలన్నా, ఒక వస్తువుని ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా చేయాలన్నా ఒక మంచి సృజనాత్మకత, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచించి 1-10 ఆలోచించి ముందుకు వెళ్తారన్నమాట చెప్పబడుతుంది. వీరు కోప స్వభావాలు, కోపం వస్తే వీరిని ఆపలేము. వీరిని అసలు వీరు ఎదుటి వారిని ఎవరిని అంత తొందరగా నమ్మరు. నమ్మారంటే వాళ్ళ కోసం జీవితాంతం ఎంతవరకైనా వెళ్తారు. వాళ్ళకి ప్రాణాలు సైతం ఉండడానికి ముందుకు వెళ్తారన్నమాట చెప్పబడుతుంది. ఎవరిని నమ్మరు, ఎవరిని తీసుకోరు జీవితాంతం అనే మాట చెప్పబడుతుంది. ఎవరిని లెక్క చేయడం చెప్పడం జరిగింది. అలాగే వీరికి అనేక స్నేహ బృందాలు ఉంటాయి, మంచి స్నేహాలు చేస్తారన్నమాట చెప్పబడుతుంది. అలాగే స్త్రీ సహవాసాలు కూడా ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. ప్రేమ కలాపాలు కూడా చింతనలో సాగిస్తారన్నమాట చెప్పబడుతుంది.
పరధారాశక్తి ప్రధనాశక్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. అలాగే కుచితత్వం కపటతత్వం కూడా కొంతమందిలో ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. వీరి మాటలు అందరితో మంచిగా మృదు భాషలు చేస్తారు, మంచిగా సరళమైన వాక్కు గలవారనే మాట చెప్పబడుతుంది. అలాగే వీరి మాటల్లో తొట్టుపాటుతనం కాఠిన్యతలు కూడా కొంతమందికి ఉంటాయి, వెటకారంతో కూడినటువంటి మాటలు కూడా ఉంటాయి, కఠినమైన మాటలు కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో పరుష పదజాలం కూడా ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. అలాగే సరస సంభాషణలు కూడా చేస్తారన్నమాట చెప్పబడుతుంది. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎన్ని చెబుతున్నామంటే జాతి చక్రం పెట్టే మారిపోద్ది. శతభిష నక్షత్రం రాహుగ్రహ నక్షత్రం అవడం వల్ల కొంచెం కఠినమైన నక్షత్రమే అనే మాట చెప్పడం వల్ల ఇది కఠినాత్ములు అనే మాట కూడా చెప్పబడుతుంది. కొన్ని నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నక్షత్ర సోహం అలాంటిది అని మాట చెప్తుంది. మరొకసారి చెప్తే మీకు చెప్తున్నాను, అన్యదా భావించొద్దు. అలాగే రాజకీయాల్లో కూడా వీరు రాణిస్తారు. రాజకీయ చిత్రత కూడా ఉంటుంది అనే మాట చెప్పబడుతుంది. అనేక భూగృహ వాహనాలు గలవారు అనే మాట చెప్పబడుతుంది. వస్తు వాహనాలు గలవారు మాట చెప్తుంది. మంచి కుటుంబాభివృద్ధికి పాటు పడతారని చెప్పబడుతుంది. అలాగే బాల్యం నుంచి వీరికి అతి చిన్నతనం నుంచి వీరికి కుటుంబం పట్ల బాధ్యత, కుటుంబం యొక్క బాధ్యత బుధాన వేసుకునే సందర్భం ఉంటుంది. అలాగే జీవితాంతం వీరికి కుటుంబ బాధ్యత వేసుకుంటారు. మంచి కుటుంబాభివృద్ధి కలిగి ఉంటారు అనే మాట చెప్పబడుతుంది. చిన్నతనం నుంచి మంచి బాధ్యతలు కలిగి ముందుకెళ్తారని మాట చెప్పబడుతుంది. అలాగే వీరికి మంచి కళత్వం, ఒదిగి ఉండే స్త్రీ మంచి భార్యగా వస్తుంది అనే మాట చెప్పబడుతుంది. సత్సంతానం ఉంటుంది, పుత్రవంతులు అవుతారు, పుత్రులు ఎక్కువగా గలవారనే మాట చెప్పబడుతుంది. అలాగే వీరికి శస్త్రచికిత్సలు కొద్దిగా ఉంటాయని మాట చెప్పబడుతుంది. అగ్ని ప్రమాదాలు కలుగుతాయని మాట చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అగ్ని, అలాగే దీపావళి మందుగుండు సామాను అలాంటి కొన్ని విషయాల పట్ల, గ్యాస్ స్టవ్, పొయ్యి దగ్గర అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చెప్పబడుతుంది. చెప్పటం అనమాట గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట చెప్పబడుతుంది. వీరికి మొత్తం మీద చూడాల్సి వస్తే కనుక వీరికి బుధ దశ కేతు దశలు వీరికి యోగించవు. ఈ శతభిష నక్షత్ర జాతకులకి బుధ దశలో బుధ అంతర్దశలు, బుధ శత్రుంతరాలు యోగించవు. అలాగే కేతు అంతర్దశలు, కేతు శత్రుంతరాలు కూడా వీరికి శతభిష నక్షత్ర జాతకులకి యోగించమనే మాట చెప్పబడుతుంది. 80 పైబడి సంవత్సరాలు వీరు జీవిస్తారు, మంచి దీర్ఘాయుష్మంతులు అనే మాట చెప్పబడుతుంది. ఇది ఈ శతభిష నక్షత్ర జాతకులు ఇలా ఉంటారనే మాట చెప్పబడుతుంది. అలాగే ఈ శతభిష నక్షత్రం మనం ఏ ముహూర్తాలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు గృహారంభం, గృహప్రవేశ ముహూర్తాలకి, తాంబూలాలకి, ఉపనయనానికి, బంగారు, మన ఫైనాన్స్ వ్యాపారాలకి, ఫ్యాన్సీకి సంబంధించిన వ్యాపారాలకి, ఫైనాన్స్ రంగ వ్యాపారాలకి, అలాగే తత్సంబంధ కొన్ని ముహూర్తాలకి చాలా ఈ శతభిష నక్షత్రం ఉపయోగపడుతుందని మాట చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి వివాహం చేసుకోవడానికి ఏ నక్షత్రాలు ఈ శతభిష నక్షత్రాలకు ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, వృక్షర నక్షత్రం, మఖా నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం, మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ నక్షత్రాలు వీరికి వివాహం పొందడానికి ఉపయోగపడదన్నమాట చెప్పడం జరిగింది. ఇది సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ శతభిష నక్షత్ర యొక్క విశిష్టత, దీని యొక్క వివరాలు అనేది చెప్పడం జరిగింది. అలాగే ఈ నక్షత్రం ఏ ముహూర్తాలకు ఉపయోగపడుతుంది అనే మాట చెప్పడం జరిగింది. అలాగే వివాహ పొంతనకు ఎలా ఉంటుంది అనే మాట చెప్పడం జరిగింది. ఈ శతభిష నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఎలా ముందుకెళ్తారన్నమాట అనేది కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ శతభిష నక్షత్రంతో మీకు ముగిస్తున్నాను. ఈ శతభిష నక్షత్రం తర్వాత ఇక రాబోయే నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్రం చెప్పే వరకు మీకు నాకు మధ్య కొద్దిగా మనం విరామం తీసుకుందాం. నమస్కారాలు.